చూడండి, ఇక్కడ ఎలుకలో పందికొక్కులో ఎలా తవ్విపోతున్నాయో ప్రతిరోజు ఇలానే చేస్తున్నాయి. వచ్చిన మొలకలన్నిటినీ ఇలానే తవ్వేసి పోతున్నాయి. నిన్న ఒక్కటి కొంచెం కవర్ అడ్డం పెట్టి వెళ్ళలేను. చూడండి, ప్రతిరోజు ఇలానే చేస్తున్నాయి. ఇలానే ఇటువంటి ప్రాబ్లమ్స్ గార్డెనర్స్కి తప్పేటట్లు లేదు. చిన్న పిల్లల్లాగా మనం పెంచుకుంటాం మొక్కల్ని. ఇవేమో ఎలుకలో పందికొక్కులో ఏవో ఒకటి ఇలా తవ్విపోతూనే ఉన్నాయి. పోషకాలు కావాలని మనం ఏవేవో ఇస్తాము, వాటి కోసం వస్తాయి ఇవి. ఎన్ని మొక్కలు తీసేసినాయంటే దమ్మకాయ మొక్క తీసేసినాయి, కీరా దోస, సొరకాయ అన్నీ తీసేసినాయి. చూడండి, నేతి బీరకాయ వచ్చిన పిందెది కూడా కట్ చేసేసినాయి. చూడండి, ప్రతిరోజు ఇలానే చేస్తున్నాయి. ఇవన్నీ అవే చేసినాయి, కట్ చేసేసినాయి. ఇదిగోండి బీరకాయ, మంచి పింద వచ్చిన బీరకాయ ఇవి. చూడండి, ఎలుకలో మరి పందికొక్కులో ఏవో నాకైతే అర్థం కావడం లేదు. ఇంకోటి వచ్చేసి మనము గార్డెన్లో మటుకు ఇవి వేరుశనగకాయలు పెట్టుకోకూడదు. వేరుశనగకాయల కోసం వచ్చి మొత్తం ఇలా చేస్తున్నాయి. నిన్నైతే ఈ మొక్కను కూడా తీసేసినాయి. ఇక్కడ ఈ మిర్చి మొత్తం తీసేసినాయి. తవ్వి తీసేసింటే మళ్ళీ అలానే వస్తుందో రాదో అని పెట్టినాను. ఏర్లు లేకున్నా కానీ అలా గుచ్చేసి పెట్టాను. ఎలాగో పచ్చగానే ఉంది. ఇది ఉల్లిగడ్డకి ఇలా వచ్చేసింటే పెట్టినాను తెచ్చి, బాగా వచ్చింది. చూడండి, ప్రతిరోజు ఇలానే వేస్ట్ చేసేసినాయి. చాలా మొక్కలు పోగొట్టేసినాయి. మనం సీడ్స్ కొనేటివి ఒక 4 ఏమో వచ్చినాయి, దాంట్లో 4 పెట్టినటువన్నీ ఇలానే చేసేసినాయి. ఇలా వచ్చినప్పుడు మీరు మటుకు కవర్ అన్నా సూపర్ ఇది పట్టాన్న మనం బియ్యం సంచులన్నా వేసి కప్పిన రోజు అయితే వచ్చలేవు. అలా చేస్తే రాకున్నాయి. చూడండి, ఈ ప్రాబ్లం మీకు ఎప్పుడైనా ఫేస్ అయితే ఇలా చేయండి, వచ్చిందంటే. చూడండి, ఇప్పుడు దీనికి వాటర్ వేస్తే నిలబడుతుందో లేదో కూడా తెలియదు. ఆల్రెడీ ఇలాగనే చేసింటే ఫస్ట్ ఇలానే చేసినాను. చూడండి ఎలా చేసిందో, అసలు ఏరే